ఓకే. సో హాయ్ అండి. ఈరోజు ఒక లీడ్ కోడ్ క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే బేసికల్లీ ఏం లే, ఒక అరే ఇస్తాడు వాడు. ఇది 1, 2, 3 అనుకోండి, 4 అనుకోండి. సో వాడు ఏమవుతుందంటే వాడు ఒక కే ఇస్తాడంట. కే ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ రొటేషన్స్. కే అంటే ఒక నంబర్ ఆఫ్ రొటేషన్స్ అనమాట. సో లెట్స్ సే కే ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంది. అప్పుడు ఏం చేయాలి మనం దీన్ని? బై ద వే, ఈ లీడ్ కోడ్ క్వశ్చన్లో వాడు రైట్ రొటేషన్ అడుగుతున్నాడు, లెఫ్ట్ రొటేషన్ అంటే. రైట్ రొటేషన్ అంటే ఏంటి? ఈ ఎలిమెంట్ ఏమవుతుందో ఇలా రావాలి, రైట్ నుంచి లెఫ్ట్ పోవాలి, దాన్నే రైట్ రొటేషన్ అంటారు. ఓకే. సో సో బేసికలీ కే ఈజ్ ఈక్వల్స్ టు కే ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకోండి. 2 అనుకోండి. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకోండి. సో నేను ఏం చేస్తాను, ఈ 4ని వేసుకొని వస్తాను. అప్పుడు ఏమవుతుంది? 4, 1, 2, 3. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఈ 3ని మళ్ళీ తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుంది? 3, 4, 1, 2 అవుతుంది. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు ఆల్రెడీ నేను దీన్ని బ్రూట్ ఆపరేషన్ చేయగలుగుతాను. కానీ ఏంటంటే ఇప్పుడు స్ట్రైవర్ ఉన్నాడు, స్ట్రైవర్ యూట్యూబర్. సో వాడు ఒక చెప్పిండు, లెట్స్ సే ఈ అరే ఉంది, ఇది 1, 2, 3, 4. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీనిని లెఫ్ట్ రొటేషన్ చేయాలనుకోండి. లెట్స్ కే ఈక్వల్స్ టు 2. కే అంటే నెంబర్ ఆఫ్ రొటేషన్స్. సో కన్సిడర్ చేయండి. ఇప్పుడు స్ట్రైవర్ గాడు ఏమనంటే లెఫ్ట్ రొటేషన్స్ గురించి ఒక లెక్చరేషన్ ఉంది. దాంట్లో వాడు ఏం చెప్పిండు, ఇది ఉన్నా అనుకో, కే క్వశ్చన్ అనుకో, ఇది అలా పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది? 2, 3, 4, 1. మళ్ళీ దాని తర్వాత 3, 4, 1, 2. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు వాడు కొద్ది చెప్పింది ఏంటి, ఇప్పుడు మన అరే ఏంటి 1, 2, 3, 4 కదా. ఇప్పుడు ఏంటి, కే ఈజ్ ఈక్వల్స్ 2 కదా. సో కే ఈజ్ ఈక్వల్స్ ఏమైతే 2 ఉందో, ఒక సెకండ్ ఆగండి. ఓకే. సో 1, 2, 3, 4 మన అరే. ఇప్పుడు కే అంటే 2 కదా. సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఇట్లా రాసుకోండి. దీన్ని రివర్స్ చేయండి, దీన్ని కూడా రివర్స్ చేయండి సపరేట్గా. అంటే 2, 1, 4, 3. ఇప్పుడు ఏమైతే మొత్తం అరే ఉందో ఈ మొత్తాన్ని రివర్స్ చేయండి. అంటే ఏమవుతుంది? 3, 4, 1, 2. ఇప్పుడు మీరు చూస్తే మాన్యువల్గా చేస్తే, తెలివిగా చేస్తే ఇది ఇంకా ఏంటి, రెండు సేమ్. అర్థమైందా? సో ఇదేమో లెఫ్ట్ రొటేషన్. కానీ నేనేమనుకున్నానంటే ఒకవేళ లెఫ్ట్ రొటేషన్కి పని చేస్తే రైట్ రొటేషన్ కూడా పని చేయాలి కదా, అర్థం కాదు. సో రైట్ రొటేషన్లో నేను ఒకటి గమనించాను. ఇప్పుడు 1, 2, 3, 4 అనుకోండి. ఈ రైట్ రొటేషన్కి ఇది రావాలి. అంటే ఏంటి, 2, 3, 4, సారీ 1, 2, 3, 4 అనుకోండి. ఇది ఇక్కడ రావాలి రైట్ రొటేషన్. అంటే సారీ లెఫ్ట్ రొటేషన్ కదా, మై బ్యాడ్. సరే రైట్ రొటేషన్ కాబట్టి అరే ఇది ఇటు రావాలి. సో 4, 1, 2, 3 ఇట్లా రావాలి. ఇది కేక్ వస్తూ అనుకుంది పైగా. మళ్ళీ దాని తర్వాత ఇది ఇటు రావాలి. మళ్ళీ 3, 4, 1, 2. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు రైట్ రొటేషన్ కోసం ఏం చేయాలంటే 1, 2, 3, 4 ఉంది కదా, దీన్ని మనం ఫస్ట్ రివర్స్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 4, 3, 2, 1 వస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఇది ఏమైతే ఉందో ఇప్పుడు ఏంటి, కే ఈజ్ ఈక్వల్స్ 2 కదా. ఈ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ తీసుకోండి, దీన్ని రివర్స్ చేయండి. మళ్ళీ దాని తర్వాత దీన్ని కూడా రివర్స్ చేయండి.
అంటే ఏమొస్తుంది 3,4 మళ్ళీ దాని తర్వాత 1,2. ఇప్పుడు మీరు చూస్తే ఈ ఆన్సర్ ఇంకా ఈ ఆన్సర్ సేమ్. సో నేను అదే ట్రై చేద్దాం అనుకున్నాను. ఓకేనా, సో ఒక సెకండ్ ఆగండి. సో నేను అదే నేను ట్రై చేద్దాం అనుకున్నా. బై ద వే ఇది k మాడ్యూల్లో నేను ఎందుకు రాసిన అంటే, ఇప్పుడు లెట్స్ అరే ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అనుకోండి. ఇప్పుడు అరే సైజ్ ఎంత 4. ఇప్పుడు నేను 5 రొటేషన్స్ చేయాలనుకోండి. 5 ఇది నేను ఏం రాయొచ్చు 4 + 1 అని రాయొచ్చా. ఇప్పుడు 4 రొటేషన్స్ అంటే ఏంటి, ఒరిజినల్ అరే +1 అంటే ఏంటి, ఇది ఇటు రావాలి అంతే కదా. సో ఇప్పుడు చూడు 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 మాడ్యూల్ 4 అనుకోండి. మై బ్యాడ్, 5 కాదు, ఇది k అనుకోండి. లెట్స్ ఇప్పుడు k ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకోండి. k ఈజ్ ఈక్వల్స్ టు k మాడ్యూల్ ఎన్ని రాసినాం కదా. సో ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నా 5 రొటేషన్స్ అంటే 5 రొటేషన్స్ అంటే 4 + 1 ఇది ఒరిజినల్ అరే. అంటే ఏంటి, మనం ఓన్లీ దీంతో ఆపరేట్ చేయాలి. సో k ఈజ్ ఈక్వల్స్ టు k మాడ్యూల్ 4 అంటే k ఈజ్ ఈక్వల్స్ టు 1 చూసినాగా, అదే వచ్చింది. సో అందుకని ఇది రాశాను. మళ్ళీ రివర్స్ ఇది ఏం చేస్తుంది, ఇదేం చేస్తుంది బేసికలీ ద హోల్ అరేని రివర్స్ చేస్తుంది, మొత్తం అరేని రివర్స్ చేస్తుంది. అంటే ఏంటి, ఏందా అరే ఆఫ్ 1, 2, 3 అనుకోండి, 4 అనుకోండి, మొత్తం అరేని రివర్స్ చేస్తుంది. అంటే ఏంటి 4, 3, 2, 1 చేస్తుంది ఈ ఒక్క స్టేట్మెంట్. మళ్ళీ దాని తర్వాత ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, k అంటే 2 కదా, ఇది ఉందా దీన్ని రివర్స్ చేస్తుంది. మళ్ళీ ఇది ఉందా, ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఈ పార్ట్ ఆఫ్ ద అరే ఏమైతే ఉందో దాన్ని రివర్స్ చేస్తుంది. ఇట్లా మనకి k ఈక్వల్స్ టు ఇట్లా మనకి రైట్ రొటేషన్ బై 2 అనక ఆన్సర్ వస్తుంది. అంతే, చెప్పండి, క్వశ్చన్ సింపుల్. ఇప్పుడు ఓకే సెకండ్, ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఏంటంటే, బిగ్ ఆఫ్ n, ఇదేంటి బిగ్ ఆఫ్ k, ఇదేంటి బిగ్ ఆఫ్ n - k. అంటే ఏంటి, టోటల్ ఏమవుతుంది బిగ్ ఆఫ్ n + n + k + n - k అవుతుంది. అంటే ఏంటి బిగ్ ఆఫ్ 2n - k అవుతుంది. అంటే ఏంటి బిగ్ ఆఫ్ 2n వస్తుంది. అంటే ఏంటి బిగ్ ఆఫ్ n వస్తుంది. ఇది దీని టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి బిగ్ ఆఫ్ n, బిగ్ ఆఫ్ 1, ఎందుకంటే మనమేమో టెంపరీ వేరియబుల్స్ వాడుతున్నాం. ఇప్పుడు ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే నేను ఇక్కడ నమ్స్ డాట్ బిగిన్ ఆఫ్ n ఆఫ్ ఇట్లా వేస్తున్నాను. కానీ ఒకవేళ వాడు ఇక్కడ అరే ఇంట్ నమ్స్ ఇట్లా ఇచ్చాడు అనుకోండి, ఇది ఒక అరే. అప్పుడు మీరు రివర్స్లో ఏమైతే ఉందో నమ్స్ ఒకసారి రివర్స్లో ఏమైతే ఉందో రివర్స్ నమ్స్ నమ్స్ ప్లస్ n అని రాయొచ్చు, ఎందుకంటే ఇది ఒక అరే. కానీ అదే ఒక బెటర్ అనుకోండి, నమ్స్ ప్లస్ బిగిన్ పక్క రాయాల్సిందే. ఇది మీరు కావాలంటే నోట్ దగ్గర రాసుకోవచ్చు, లైక్ హౌ ఐ డిడ్ హియర్.
ఎక్కడ రాసిన ఇది చూసుకొని నోట్ ఇంట్ అరే ఉంటే అరే ప్లస్ నామినేషన్ నో ప్రాబ్లం. అదే వెక్టర్లో అనుకోండి నువ్వు ఇట్లా రాస్తే తప్పు. ఇది వెక్టర్లో మీరు డాట్ బిగినింగ్ పక్క రాయాల్సిందే. సో అంటే థ్యాంక్ యూ.